షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ థింక్ అగైన్. నేను ఉదయశ్రీ. మెహబూబాబాద్ కోడి పుంజుల తండాలో జరిగిన ఒక దారుణమైన ఘటన గురించి మనము మాట్లాడుకోబోతూ ఉన్నాము. భార్యాభర్తల మధ్య టీవీ సీరియల్ గురించి గొడవ తలెత్తింది. అది కాస్త అంటే క్షణికావేశంలో వాళ్ళిద్దరూ కూడా చాలా పెద్ద గొడవ జరిగింది. కానీ దాంట్లో విషం తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా పొలం పనులు చేసేవాళ్ళు. సో పొలానికి ఏదైతే మందు కొడతారో ఆ మందు భార్య తీసుకున్నారు. ఆ తర్వాత బాబు కూడా ఆ మందు తాగినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ క్షణికావేశంలో వీళ్ళిద్దరూ గొడవ పడ్డారు. అక్కడ బాబు మాత్రం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. కానీ ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ వాళ్ళ కోపాలు తగ్గాయి, గొడవ సద్దుమణిగింది. కానీ అక్కడ బాబు పరిస్థితి ఏంటి, అది ముందే ఆలోచించి ఉంటే ఇంత పెద్ద గొడవ అయ్యేది కాదు కదా. ఇవాళ బాబు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుకునేవాడు కాదు కదా. దీని గురించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు రజనీ రమ గారు, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్. మాట్లాడదాం. నమస్తే అమ్మ, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే ఉదయ. సరే కదా, ఇద్దరు భార్యాభర్తల గొడవ. ఇవాళ బాబు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. వీళ్ళు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఓకే అయిపోయింది. కానీ పోయిన హాస్పిటల్లో ఆ బాబు పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఇంత క్షణికావేశానికి గురవుతూ ఉన్నారు అందరూ కూడా? ఇప్పుడు మనకి ఈ మొబైల్ ఫోన్స్ వచ్చేసి సమాజం కుళ్ళిపోయింది, పుచ్చిపోయింది, చెడిపోయింది అని చెప్పుకుంటున్నాం. దీనికన్నా ముందు టీవీ అనమాట. ఈ టీవీ ఒకప్పుడు ఒక వేవ్ బాగా 100% చూశారు అందరూ. ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత కొంచెం ఏమంటారంటే ఫిల్టర్ అయిందని చెప్పచ్చు. అవును, ఇందులోకి వచ్చారు కొంత. అవును. ఇవన్నీ రాని వాళ్ళు చాలా మంది ఉంటారు, లేకపోతే అవి సీరియల్స్ నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, అందులో అక్కడ ఉండిపోయారు అన్నమాట. అంటే వాళ్ళు ఇది ప్లస్ అది అయి ఉండొచ్చు మేబీ. కొంతమంది కంప్లీట్గా దాన్నే చూస్తున్నారు. ఏంటి, నేను కూడా చాలా చోట్ల అబ్జర్వ్ చేశాను ఆ దరిద్రపు సీరియల్స్. అసలు అది ఒక కథ అనిపిస్తుంది. ఆ కథ ఎలా ఉంటుందో చెప్పరా. నేను ఒక డైరెక్టర్ కనపడితే నేను అడిగాను కూడా, ఒక పేరు నాకు గుర్తులేదు, చాలా సంవత్సరాలు అయింది. ఏంటండి కథ, దీన్ని నెక్స్ట్ మీరు ఎట్లా రాస్తారు, ఎట్లా ఒకటేసారి రాస్తారా ఏంటి, ఇన్ని మార్పులు ఏంటి కథలో అని అడిగితే, ఈ వారం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ అయిన తర్వాత ఆ రేటింగ్ ఏదో చూసుకుంటారంట, చూసుకుని వెంటనే రేపటి కథని దానికి అనుగుణంగా మారుస్తారంట. అది ఎప్పటికి అవుతుంది ఆ సీరియల్? అసలు క్వశ్చనే లేదు, అవ్వదు అది. అలా 4 ఏళ్ళు 3 ఏళ్ళు నడుస్తూ ఉంటే చివరికి అది కంక్లూడ్ చేయరు, దాన్ని ఎత్తేస్తారు ఆ సీరియల్ని. ఇంకా అది ఏమైంది ఎవరికి తెలియదు, గోదావరిలోకి వెళ్ళిపోతుంది. అసలు అంతవరకు ఏళ్ళేళ్ళు చూసిన వాళ్ళు ఆ చివరికి క్లైమాక్స్ ఏంటని ఎదురు చూస్తారు కదా, ఆ క్లైమాక్స్ ఇవ్వరు, మార్చేస్తారు. మార్చేసి ఆ ప్లేస్లో వేరే కొత్త సీరియల్ని పెట్టేస్తారు. లేకపోతే సడన్గా కొద్ది రోజులు అయిన తర్వాత వేరే ఛానల్లో, అదే ఛానల్లో టైం మార్చేస్తాడు. ఆ ఫాలో అయ్యే వాళ్ళకి పిచ్చెక్కిపోతారు వాళ్ళు, బీపీ వచ్చేస్తుంది వాళ్ళకి, అమ్మో ఏమైపోయిందో అని. ఆ టెన్షన్ పాపం వాళ్ళకే తెలుసు. ఎందులో ఉండే వాళ్ళకి అదే వాళ్ళకే తెలుస్తుంది, చూసే వాళ్ళకి వినే వాళ్ళకి తెలీదు, వాళ్ళకే తెలుస్తుంది ఆ మానసిక వ్యధ ఏంటో, ఆ టెన్షన్ ఏంటో. ఆ టైంలో వాళ్ళకి ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, భోజనం చేయబుద్ధి కాదు, వంట చేయబుద్ధి కాదు, పని చేయబుద్ధి కాదు, ఏం ఉండదు. ఎప్పుడు టైం అవుతుందా సీరియల్ చూడాలి అని ఉన్మాద స్థితికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, మనం చెప్పుకున్నది భార్యాభర్తలు ఇద్దరు కూడా పొలం పనికి వెళ్తూ ఉంటారు. ఉదయం వెళ్ళి సాయంత్రం పొలం పనులు చేసుకుని బాగుంది, అక్కడ కోఆపరేషన్ బాగుంది ఒకరికొకళ్ళు. నేను కూడా వండరయ్యా, భార్యాభర్తలు ఇద్దరు పొలానికి వెళ్ళారు, పని చేసుకున్నారు అంటే వావ్ ఈ రోజుల్లో కూడా ఉన్నారా అని. సరే చక్కగా వెళ్ళారు, పని చేసుకున్నారు, పురుగుల మందంతా కొట్టారంట, వచ్చారు. వచ్చిన తర్వాత ప్రాణాలు ఎలా ఉంటాయంటే అలసిపోతారు, ఇద్దరూ అలసిపోతారు. పిల్లలుంటే పాపం వాళ్ళు ఆవురమంటే ఎదురు చూస్తారు అన్నం కావాలని. మరి అట్లాంటి పరిస్థితుల్లో సీరియల్ చూడటం అనేది ఎంతవరకు సబబు? అది ఈ రోజు ఒక్కటే కాదు, వాడు ప్రతిరోజు చూస్తుందిగా, చూడబట్టే ఇవాళ కూడా ఫాలో కోసం కూర్చుంది, నిన్నటిది ఏమైందా అని కూర్చుంది. అయితే అతను ఏం చేశాడు, ఆకలి తొందరగా అన్నం పెట్టిన సహజంగా మగవాళ్ళు అంటారు కదా, పెడుతున్నా అంటే పోయేది కదా. ఇప్పుడు టీవీ సౌండ్ అనేది వినిపిస్తూనే ఉంటుంది, నువ్వు ఆ మాటలు వింటూ వెళ్ళి రెడీ చేయొచ్చు కదా. తనేముంది, అలసిపోయినందువల్లనో ఆ బిట్ మిస్ అవుతామనో బ్రేక్ వచ్చినప్పుడు పెడతాను అందట.
అంటే అతను అడగటము బాగానే ఉంది, ఈవిడ సమాధానం చెప్పడం కూడా పర్లేదు, కొంచెం సబబుగానే ఉంది అనిపించింది. నేను పెట్టను, సీరియల్ అయ్యే వరకు పెట్టను అని అనలేదు. బ్రేక్ ఎవ్రీ 5 మినిట్స్కో 10 మినిట్స్కో వస్తుంది కదా, ఆ 5 మినిట్స్ లోపలే ఇతనికి బాగా కోపం వచ్చింది. ఆ కోపం ఇవాళది కాదు, గత కొన్నాళ్ళ నుంచి ఉందన్నమాట. ఆ సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎన్ని సీరియల్స్ చూస్తుందో మనకు తెలియదు, అతనికి తెలుసు కదా. ఇంకొకటి ఏంటంటే గత ఒక నెల రోజుల నుంచి వాళ్ళిద్దరి మధ్యన మాటలు సరిగ్గా లేవు. ఇప్పుడు ఆ పొలానికైతే వెళ్ళొస్తున్నారు, ఆ పని తప్పదు కాబట్టి, ఇంట్లో అయితే మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు సైకలాజికల్గా ఏంటంటే ఒక కుటుంబం, ఇద్దరే భార్యాభర్తలు అంటే అది వేరే విషయం, అందరూ పెద్దవాళ్ళే అంటే అది వేరే విషయం. ఇంట్లో పిల్ల జిల్లా ఉన్నప్పుడు ఆ వ్యవస్థ ఎలా ఉండాలంటే చాలా, ఇప్పుడు ఒక వేలు పొట్టి ఒక వేలు పొడుగు ఇలా ఉన్నాయి, అన్ని సమానంగా ఇలా పెట్టగలుగుతాం, అన్ని వేళని చూడండి సమానంగా బేస్ అవుతాయి. కరెక్ట్. ఇలా పెడితే అవ్వవు. పిల్ల మేక పెద్ద చిన్న అందరూ ఉన్నప్పుడు కూడా ఫ్యామిలీని ఇలా బ్యాలెన్స్గా తీసుకుంటూ వెళ్ళాలి. అది రానప్పుడు గొడవలు అవుతాయి అన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లో, నువ్వు పొలం పనికి వెళ్ళొచ్చు, నువ్వు కూడా అలసిపోయావు, చక్కగా వంట చేయాలి పెట్టాలి, తర్వాత ఆ టైంకి ఉన్న సీరియల్ని నువ్వు ఫాలో అవ్వు. కానీ ఈ పని పాటలు ఉన్న టైంలో వచ్చే సీరియల్ నువ్వు చూడడం ఎందుకు? ఒకటి చెప్పిన మగవాళ్ళకి మందు ఎట్లాగో ఇప్పుడు Yeah. ఇప్పుడు ఆ టైంలో అనుకోవచ్చు. వచ్చి నువ్వు తాగడం ఎందుకు, నువ్వు తాగుకుంటూ కూర్చోవడం ఎందుకు, సరే తన్నే హెల్ప్ నువ్వు అడగ, నువ్వు కూడా ఇద్దరు వెళ్ళేసి వచ్చారు, ఇద్దరు ఈక్వల్ గా చేయొచ్చు కదా. సో మగవాళ్ళకి మందు తాగితే ఎవరు క్వశ్చన్ చేయరు, ఆడవాళ్ళు సీరియల్స్ కి కదా, అదే నేను ఇందాక చెప్పింది. అతను నార్మల్ గా భోజనం పెట్టమన్నాడు సహజంగానే, ఈవిడ ఒక 5 నిమిషాలు బ్రేక్లో పెడతానంటే అతను ఎందుకు సహించుకోలేకపోయాడు అని అంటే, ఇక్కడే అతను ఇవాళ సమస్య కాదు అతనికి, అది గత కొన్నాళ్ళుగా సమస్యతో బాధపడుతున్నాడు, ఇవాళ ఎక్కింది అనమాట బుర్రకి. దానికి తోడు ఒక నెల రోజుల నుంచి సరిగ్గా మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతున్నారు ఈ రోజుల్లో. ఇప్పుడు మంచి చెడ్డ ఏ విషయమైనా సరే ఇంట్లో కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకుంటూ ఉంటాం కదా, మాట్లాడుకోవాలి కదా. నవేడేస్ అసలు ఎవరు మాట్లాడుకుంటున్నారు? ఎవ్వరు మాట్లాడుకో. అరే 60-70 ఏళ్ళు వచ్చిన మొగుడు పెళ్ళాలు కూడా పలకరించుకుంటే కష్టమంటున్నారు. ఎందుకంటే ఆ ఫోనుల్లో మునిగిపోతున్నారు. మునిగిపోయి పలకరిస్తే కోపం వస్తుంది, ఆ కంటిన్యూటీ దెబ్బతింటుంది వాళ్ళకి. అక్కడ దెబ్బతిన్నప్పుడు బుస్సుమని లేచి గొడవలు అయిపోతున్నాయి, ఎంత ఏజ్ వచ్చినా కూడా. ఇంకొకటి, నువ్వు చేసుకోవచ్చుగా నన్ను ఎందుకు లేపుతావు అనే స్థితికి కూడా వచ్చారు. నువ్వు చేసుకోపో, నేను చేసుకుంటా, నాకు టైం ఉంది, ఇంకా నేను రాను, ఇలాంటి మాటలు వస్తున్నాయి, చూస్తున్నాము. అలాంటప్పుడు వీళ్ళకి రావడంలో పెద్ద విచిత్రం ఏమీ లేదు. కానీ ఈ కమ్యూనికేషన్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కుటుంబంలో. ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మీరు వెళ్ళి ఆ వర్క్ చేసుకుని రావాలి, ఎంత కోఆర్డినేషన్ ఉండాలి. ఏ విధంగా చూసుకున్న వర్క్లో కానీ మాటల్లో కానీ, ఒక మాట ద్వారానే కదా ఉదయశ్రీ ఒక కోఆర్డినేషన్ అనేది వస్తుంది. నేను నీకు కోఆపరేట్ చేస్తున్నాననే ఫీలింగ్ ఒకరికొకరికి వచ్చేది మాట్లాడితేనే కదా. మాట్లాడుకోకుండా నడుస్తుంది కొంతకాలం నుంచి. ఇంట్లో పిల్లలు ఉన్నారు, అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? అమ్మా నాన్న మాట్లాడుకోరు, మా పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంతో బాధపడతారు. సమయానికి ఏదన్నా అడగాలంటే అమ్మ 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 అని అమ్మ దగ్గరికి వెళ్తారు. ఆమె ఏంటి, అబ్వియస్లీ నాన్నని అడగాలి. ఏదన్నా ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా కానీ నువ్వు నాన్న అడిగి చెప్తానుండు అనాలి. కానీ అక్కడ ఆవిడకి ఆ స్థితి లేదు, నాన్నని అడిగి ఎలా చెప్తుంది? వాళ్ళే మాట్లాడుకోకపోతే ఆ పిల్లవాడికి అది ఎంత నరకంగా ఉంటుంది. అరే నాకు ఇప్పుడు బుక్ కావాలి, లేకపోతే ఏదైనా ఒక మెటీరియల్ కావాలి చదువు సంబంధించింది, ఇప్పుడు అమ్మకి చెప్తే అమ్మ నాన్నకి చెప్పాలి, డైరెక్ట్గా నాన్నకి చెప్పే స్థితి ఉండదు. భయపడతారు, నానంటే కొంచెం భయపడతారు. ఇంకా ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు నాన్నని డైరెక్ట్గా అడిగే ధైర్యం అసలే ఉండదు. అమ్మాయి ఏదో ఒకటి దారి చేస్తుందని చెప్పి అమ్మనే అడుగుతారు. ఆమె అడగాలంటే కూడా ఆత్మాభిమానమో ఈగోసో ఏవో అడ్డం వచ్చి ఆవిడ కూడా అడగదన్నమాట. అప్పుడు ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు చీమ ఈగ ఒక టీ కప్పులో పడితే దానికి అది పెద్ద తుఫాను కదా, మనకు ఒక గుక్క టీ అది. అలాగే పిల్లవాడికి టీ కప్పులో తుఫాన్ లానే ఉంటుంది వాడి చిన్న సమస్య. బాగా చెప్పారు. అది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి, వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఎవరికి కావాలి ఇంకా? ఇది కమ్యూనికేషన్స్ లేకపోవడం వల్ల కూడా ఇంట్లో అన్రెస్ట్, కోపాలు, సహించలేనితనము ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఏదో మాట్లాడుకుంటూ ఉన్న సమయాల్లో అయితే ఏముండదు. వీళ్ళు మాట్లాడుకోవటం మానేసిన తర్వాత ఎలాంటి చేష్టలు ఇంట్లో జరిగితే వాళ్ళకి కిర్రెక్కిపోతారనమాట. ఇంకా బీపీ పెరుగుతుంది వాళ్ళకి, దీనికి ఇంత నిర్లక్ష్యమా, లెక్క చేయకుండా టీవీ చూసుకుంటుంది, భోజనం పెట్టకుండా అనేది కోపం పెరిగిపోయింది. ఈమెకేమైంది, నేను ఒక 5 నిమిషాలు అన్నాను కదా, అరుస్తాడేంటి, ఆగలేడా అని అరుస్తాడేంటి అని కూడా అప్పటికి ఇంకా అరుపులు స్టార్ట్ కాల. నేను 5 నిమిషాలే కదా, నేను వచ్చి పెట్టేస్తానులే, అవుతాడులే అనుకుంది. ఇతనికి అక్కడ 5 నిమిషాల్లోనే కోపం వచ్చింది.
కోపం వచ్చి తిట్టడము అరవటం జరిగింది. ఆవిడ ఏం చెప్తుంది, కొట్టాడని చెప్తుంది. అబ్వియస్లీ కోపతాపాలు ఉన్నప్పుడు ఆ కేటగిరీ మనుషులు కొట్టుకునే మాట్లాడుకుంటారు. నన్ను కొడతావా అని చెప్పి ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి బావిలో దూకపోయింది. దూకపోయినప్పుడు ఏమైంది, గబుక్కున ఏదో ఒకటి గ్రిప్ పట్టుకుంటారు కదా, చెయ్యో కాలో కొంగో జుట్టో ఏదో ఒకటి పట్టుకుంటారు. ఇతను ఏం చేశాడు, గబుక్కున జుట్టే పట్టుకున్నాడు. పట్టుకుని అట్లానే స్పీడ్గా ఇంట్లోకి లాక్కొచ్చాడు. ఎందుకు, మళ్ళీ దూకుతుందేమో లోపలికి లాక్కు రావాలి అనే ఇంటెన్షన్తోనే అతను లాక్కొచ్చి ఉంటాడు. లాక్కొచ్చిన తర్వాత అక్కడ ఎక్కువైపోయింది వీళ్ళకి. ఎక్కువైపోయినప్పుడు వీళ్ళకి ఆ ఆత్మాభిమానం దెబ్బతినేసి, ఇంకా చెప్పాలంటే ఈగో హర్ట్ అయిపోయి, వెంటనే తెచ్చిన పురుగుల మందులు ఉన్నాయి కదా ఇంట్లో, అవి గబుక్కుని తాగేసింది. తాగేసాడు. పిల్లవాడు బెదిరిపోయి పిల్లాడికి ఇచ్చిందో, పిల్లాడే లాక్కుని తాగాడని ఆవిడ చెప్తుంది. ఆ విషయంలో తనే ఇచ్చిందో. తండ్రి స్టేట్మెంట్లో ఏం చెప్తున్నాడంటే, లేదు తను తాగి పిల్లాడికి 2 మూతలు ఇచ్చింది అని చెప్తున్నాడు. ఏమైనా అది ఇంత తగిలితేనే ఇంత పాయిజన్ అది, మరి మనుషులు తాగితే ఏమైపోతారు, దట్టు చిన్న పిల్లాడు, వాడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఈవిడేమో కొంచెం ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఆవిడకేమో కోపం తగ్గింది, ఈయనకేమో ఆవేశం తగ్గింది, తప్పు తెలుసుకున్నారు. కానీ ఏం జరగబోతుంది ఇప్పుడు, పిల్లవాడు బతుకుతాడా బ్రతకడా? ఇప్పుడు పాత సినిమాల్లో చూపిస్తారు, పిల్లల కోసం వాళ్ళ కోపతాపాలు పంతాలన్నీ మానుకుని పిల్లల కోసం ఒకటైపోయినట్టు పాత సినిమాల్లో బాగా చూపించేవారు కదా. మరి అది జరగాలి. ఇప్పుడు పిల్లలు పుట్టారు, మనం కంటేనే పుట్టారు, వాళ్ళ కోసం పిల్లలకి ఎప్పుడైనా సరే అమ్మ కావాలా నాన్న కావాలంటే ఇద్దరు కావాలంటారు. కావాలి కదా. ఇప్పుడు మనకైనా మనల్ని అడిగితే మనం ఏం చెప్తాము, మాకు ఇద్దరు కావాలంటామా అనమా? ఎంత వయసు వచ్చినా పిల్లలకి అమ్మా నాన్న ఇద్దరు కావాలి. మరి అలాంటప్పుడు మీరు ఇద్దరు పిల్లల కోసం బ్రతకాలి. పిల్లలు బెంగ పెట్టుకుంటారు, వాళ్ళకి లైఫ్ ఏముంది, ఇంకా అమ్మా నాన్న విడివిడిగా ఉంటే వాళ్ళకి ఏం జరగవు. కాబట్టి మనం కావాలంటే పిల్లలు పుట్టారు, కానీ వాళ్ళు అడిగి మనల్ని కలలేదు. అలాంటప్పుడు మనం ఇద్దరం ఒక తాటి మీద నడవాలి అనే బుద్ధి జ్ఞానం తల్లిదండ్రులు ఇద్దరికీ ఉండాలి. అది లేనప్పుడు ఏమవుతుందంటే ఇలాంటివి జరుగుతాయి. ఆ సమయంలో టీవీ చూడడం ఎందుకు, ఈయన అడిగితే మరి కొట్లాట చేసుకోవడం ఎందుకు? ముఖ్యంగా కమ్యూనికేషన్ చాలా మిస్ అవుతున్నారు. నెల రోజుల నుంచి మాట్లాడుకోకపోవడం వల్లే కదా కోపాలు పెరిగాయి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి కోపాలున్నా, ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా మాట్లాడుకోవాలి. నీ వల్ల నేను సఫర్ అవుతున్నాను, నువ్వు మానుకో అని చెప్పు. అలాగే నువ్వు చెప్పుకోవాలి, ఇద్దరం చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఏమవుతుందంటే ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం ఆలోచిస్తారు. ఓ తను ఇలా చెప్పింది, నా వల్ల సఫర్ అవుతుందంట. అప్పుడు ఆ స్పాట్లో ఏం చెప్తారంటే, నీ వల్లే నేను సఫర్ అవుతున్నాను, నేను చాలా బాగా ఉన్నాను, నువ్వే తప్పులు చేస్తున్నావు, నీ వల్లే నేను సఫర్ అవుతున్నాను అని చెప్తారు. కానీ అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. అది ఖాళీగా కూర్చున్నప్పుడు 2 నిమిషాలు మనం రీకలెక్ట్ చేసుకుంటే, జరిగిన డైలాగ్స్ కానీ ఆ సీన్స్ కానీ కళ్ళు మూసుకుని మనం రీకలెక్ట్ చేసుకుంటే, అక్కడ ప్రతి చిన్న అక్షరం కూడా మనకి తిరిగి గుర్తు చేస్తుంది. తను ఏమంటే నేనేమన్నాను, నేనేమంటే తనేమంది, తను అలా అన్నప్పుడు నేను అనకుండా ఉండాల్సింది, నేను ఇలా అన్నప్పుడు తనైనా సైలెంట్గా ఉంటే బాగుండేది అనేది ఒక చర్చ వస్తుంది లోపల. ఆ చర్చ జరిగినప్పుడు తప్పు తెలుసుకుంటారు. అది ఎవరు చేయటం లేదు. పంతాలు కావాలి, పౌరుషాలు కావాలి, రోషాలు ఇవన్నీ తీరాలన్నమాట, ఈగోస్. దానివల్ల ఆ అమ్మాయి అంత స్పీడ్గా వెళ్ళిపోయి తాగేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.